ఈరోజు పెబ్బేరు ఏదైతే మున్సిపాలిటీ ఉందో మున్సిపాలిటీలో దాదాపు 150 ఆవులు మరియు ఎద్దుల్ని అక్రమంగా పెద్ద పెద్ద కంటైనర్లో ఒక్కొక్క కంటైనర్లో 40కి పైగా దాంట్లోకి ఇబ్బందులు కలిగించే విధంగా తొక్కుకొని కింద వేసి దాని మూతులు కట్టుకొని తీసుకొని పోతున్నారు. ఏదైతే ఈ జంతువుల అక్రమ రవాణా ఉందో దానికి వనపర్తి జిల్లా ప్రత్యేక కేంద్రంగా మారుతుంది. ఒకవైపు చూసుకుంటే కొల్లాపూర్ కృష్ణానదిని దాటించి మరోవైపు పెబ్బేరు సంతాన్ని ఒక హబ్గా మార్చుకొని ఈ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్నూలు, అనంతపురం ఎక్కడ తీసుకున్నా సరే ప్రతి వారం రోజులలో పెబ్బేరు రావాలి. ఏవైతే వ్యవసాయానికి పనికొచ్చాయి, పాడి రైతులకు పనికొచ్చే ఆవుల్ని తీసుకొని పోయి వాటిని స్లాటర్ చేస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేదు. ఆర్టీఏ నిబంధనలు కూడా ఎటువంటి పనిచేస్తలేవు. ఏదైతే జంతువులను తీసుకుపోవాలో దానికి సంబంధించిన నిర్వాహకులు ఉండాలి. దాంతోపాటు వాటి మంచి చెడ్డలు చూసుకునే వ్యక్తులు ఉండాలి, నీళ్లు ఉండాలి, గడ్డి ఉండాలి, మరియు ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి వాటికి రెస్ట్ ఇవ్వాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వాటినన్నింటినీ ఇష్టానుసారంగా కింద కూర్చోబెట్టి ఒకదాని మీద ఒకటికి వేసి ప్రతి ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకుపోతున్నారు. ఎక్కడైతే పెబ్బేరు సంత వస్తుందంటే దాదాపు ప్రతి వారంలో 200 కంటైనర్లు బస్సులు, ప్రతి దాంట్లో 80 నుంచి 90 దాకా కూడా కుక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇక్కడ కొత్తకోట వైపు పోతున్న కంటైనర్ని ఆపితే అందులో 84 తీసుకుపోతున్నారు. వీళ్ళు దాంట్లో నిర్బంధించిన విధానాన్ని చూస్తేనే అందులో ఒక 4 చనిపోయినాయి. ఇష్టానుసారంగా ఏదైతే స్లాటర్ హౌస్లకు తీసుకుపోతున్నారో, ఎవరైతే రైతులు కొనుక్కోవాలనుకుంటారో, వ్యవసాయానికి పనికొస్తారో వాళ్ళు దాంట్లోని అపురూపంగా జాగ్రత్తగా తీసుకుపోతారు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళు కేవలం స్లాటర్ హౌస్ అనే ఒక్క మాఫియా కోసం తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ ఆవులని, ఎద్దులని ఇష్టానుసారంగా చిన్న చిన్న దూడల్ని కూడా తీసుకొని పోతున్నారు. వనపర్తి జిల్లాలో ఏదైతే పర్యవేక్షణ కరువైందో ప్రతిరోజు ఆవుల్ని తీసుకుపోవడం, కొయ్యడం ఒక ఆనవాయితీగా మారింది. ఇక మీదనైనా సరే చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకొని ఈ స్లాటర్ హౌస్ని కానీ, ఈ జంతువుల అక్రమ రవాణాని కానీ నిర్బంధం చేయాలని హిందూ వాహిని నుంచి డిమాండ్ చేస్తున్నాం.